ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. ఈరోజు దేవుడు మనతో ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు. ప్రార్థన అనేది మన ఆత్మకు ఆహారం, మన ఆత్మకు ఆక్సిజన్ లాంటిది. మనం దేవునితో మాట్లాడడానికి, మన మనసు ఆయన ముందు ఉంచడానికి ఇచ్చిన ఒక గొప్ప వరం. యేసయ్య మనకు ఒక ప్రత్యేకమైన పాఠం చెప్తున్నాడు. అది మనుషుల చూపు కోసం కాదు, దేవునితో వ్యక్తిగతంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి అని. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం వాక్యం ఇలా ఉంది: నీవు ప్రార్థన చేసినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందును చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని. ఈ వాక్యంలో యేసయ్య మనకు చెప్తుంది, ప్రార్థన అనేది దేవుని ముందర మన హృదయాన్ని సత్యంగా ఉంచే సమయం. అంతేగాని ప్రార్థన ప్రదర్శన కోసం కాదు. మనము దేవునితో గడిపే ఆ రహస్య సమయమే మన ఆధ్యాత్మిక బలానికి మూలం. దేవుడు రహస్యంగా చేసే మన ప్రార్థనలను చూస్తాడు మరియు మనకు బహిరంగంగా ప్రతిఫలం ఇస్తాడు. దీనికి ఒక గొప్ప ఉదాహరణ యోబు తన పిల్లల కోసం ప్రతిరోజు తెల్లవారుజామున లేచి వారేమైనా తప్పు చేసి దేవుని హృదయాన్ని నొప్పించారా అనే ఆలోచనతో ప్రతి ఒక్కరి కోసం ఒక్కొక్క గొర్రె పిల్లను బలిగా అర్పించేవాడు. ఆయన ప్రార్థనలు, ఆ బలులు అంత రహస్యంగా దేవుని ముందుకు చేరేవి. కానీ దేవుడు యోబు నీతిని గురించి బహిరంగంగా సాక్ష్యం చెప్పాడు. అలాగే దానియేలు బబులోనులో ఉండగా దానియేలు రోజుకు 3 సార్లు తన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థనల కారణంగా అతను సింహాల గుహలో పడినా దేవుడు అతన్ని రక్షించాడు. అతను దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కాపాడుకున్నాడు. కాబట్టి దేవుడు దానియేలును బహిరంగంగా హెచ్చించాడు. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా మనం కూడా ప్రతిరోజు దేవునితో ఒంటరిగా గడపడానికి ఒక ప్రత్యేకమైన సమయం కేటాయించాలి. రెండోదిగా, ఇతరులు వినడం కోసం కాదు, దేవుడు వినడం కోసం ప్రార్థన చేయాలి. మూడవదిగా, మన కుటుంబం, మన పిల్లలు, మన చుట్టుపక్కల వారి కోసం మౌనంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. నాలుగవదిగా, మన హృదయం నిజాయితీగా భక్తితో ఉండాలి. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీవు మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చేయించుకుంటున్నాం ప్రభువా. నేను రహస్యంగా వెతికే మనసు నాకు ఇవ్వము. నా ప్రార్థనలు నీకు ప్రీతికరంగా ఉండేలా నడిపించుము. యోబులాగా నా కుటుంబం కోసం, నా ప్రియమైన వారి కోసం ప్రతిరోజు ప్రార్థించే హృదయాన్ని నాకు ఇవ్వము. రహస్యం ముందు చేసే నా ప్రార్థనను నీవు బహిరంగంగా ప్రతిఫలం ఇవ్వమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.